మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. 10 సంవత్సరాల వయసున్న ఒక చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఒక మానవ మృగం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇది విన్న తర్వాత ఖచ్చితంగా మీరు కూడా మనిషివేనారా నువ్వు అని అనకుండా ఉండలేరు. ఈ మానవ మృగం సిద్దిపేట జిల్లాలో తిరుగుతోంది. ప్రస్తుతం ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో కుటుంబ సభ్యులతో సహా పారిపోయింది ఆ మానవ మృగం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురవన్నపేటలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఆ ఉద్రిక్త పరిస్థితులకు కారణం 10 సంవత్సరాల బాలికపై ఒక మనిషి రూపంలో ఉన్న మృగం అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆ యువకుడున్నాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఉద్రిక్తతల నేపథ్యంలో గురవన్నపేటలో ప్రస్తుతం 144 సెక్షన్ కూడా విధించారు. ప్రతి ఇంటి ముందు ఇప్పుడు పోలీసులే కనిపిస్తున్నారు. తగలబడుతున్న ఆ ఇల్లు చూస్తున్నారా? ఆ ఇంటిలోనే ఆ మానవ మృగం ఉండేది. ఇప్పుడు ఆ ఇంటికి నిప్పు అంటుకుంది. దానికి కారణం ఆ ఊరి వారి ఆగ్రహం. ఆ ఊరి ప్రజలకు ఆగ్రహానికి కారణం ఒక 10 సంవత్సరాల చిన్నారిపై ఆ ఇంటిలో ఉండే ఒక మృగం అత్యాచారానికి పాల్పడింది. ఇప్పుడు అక్కడ ఆ ఊళ్ళో ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. ఎవరిని గుమిగూడనివ్వడం లేదు. గ్రామంలోకి ఎవరిని అనుమతించడం లేదు కూడా. తమ ఊరికి చెందిన ఒక 10 సంవత్సరాల బాలికపై ఆ ఇంట్లో ఉండే డ్రైవర్ పనిచేసుకునే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు అని తెలిసిన వెంటనే గ్రామస్తులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఆ ఇంటికి నిప్పు పెట్టారు. ఆ వ్యక్తికి చెందిన కార్లను కూడా ధ్వంసం చేశారు. ఆ యువకుడు గ్రామస్తులు తన ఇంటిపై దాడి చేయడానికి వస్తున్నారని తెలిసిన వెంటనే ఇంటికి తాళం వేసుకుని కుటుంబ సభ్యులతో సహా పారిపోయాడు. కానీ పోలీసులు ప్రస్తుతం ఆ యువకుని పట్టుకున్నారు. పోలీసులు అదుపులో ఆ యువకుడు ఉన్నాడు. తగలబడిపోతున్న ఆ ఇంటిని, ధ్వంసమైన ఆ కారుని చూస్తూ ఉంటే ఆ ఊరి జనాలకు వచ్చిన ఆగ్రహం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఈ కారు కూడా ఆ యువకుడిదే, ఆ ఇల్లు ఆ యువకుడిదే. 10 సంవత్సరాల బాలికపై కనీసం మానవత్వం కూడా లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ ఇంట్లో ఉండే యువకుడు. వాని పేరు మీద మా పిల్ల పేరు మీద కావాలి. మీతో అట్లా అయ్యేటట్టుంటే చెయ్యరు లేపుతాం. మాకు అప్ప ఎప్పుడు వాడిని మేము ఏం చేయనా చెప్తాం. వాడిని ఎటు పెట్టి చంపాలి. వాడు కననే వాడవద్దు, మాకు వాడు ఉండనే వద్దు, మాకు గణనే వాడవద్దు. జీవితంలో ఇప్పుడు దెబ్బన బతికినా కానీ ఆ పిల్ల బతికి ఆయపాయాల మీదట. ఆ పిల్ల బతికినా కానీ ఎవడన్నా చేసుకుంటాడా, ఎవడన్నా ముంగడికి దిగుతాడా? ఎవరు రారు. ఆ పిల్ల భవిష్యత్తు ఎట్లనో ఏం న్యాయం చెప్తారో చెప్పాలి. అదే గ్రామస్తులకు కలిగిన ఆగ్రహం, ఆవేశం. మరి ఈ వార్త చూస్తున్న మీకేమనిపిస్తోంది? ఇలాంటి మృగాన్ని ఎలా శిక్షించాలి అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడికి ఉరిశిక్ష వేయాలి అని గ్రామస్తులు అంటున్నారు. గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు వాడిని మాకు అప్పగించండి అని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు పోలీసులు. ఒకసారి ఆ కారును చూడండి. ఆ గ్రామస్తులకు కలిగిన ఆగ్రహానికి ఆ కారును, ఆ జేసీబీని, ఆ ఇంటిని ధ్వంసం చేశారు. ఆ యువకుడు దొరికితే మేమే శిక్షిస్తామంటున్నారు. అందుకే వాళ్ళు ఆ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ వార్త మిమ్మల్ని కొంచెం కలిచివేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయాలి అనేది మా ఉద్దేశం కాదు. కానీ ఒక మానవ మృగం మనిషి రూపంలో తిరుగుతూ ఒక చిన్నారిపై, 10 సంవత్సరాల చిన్నారిపై ఎంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే, మీలో అవేర్నెస్ తీసుకుని రావాలి, జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మీకు చెప్పడానికి ఈ వార్తను ప్రసారం చేస్తున్నాము. గ్రామస్తులకు కలిగిన ఆవేశం అది. మీరు ఆ యువకుడికి ఎటువంటి శిక్ష వేయాలని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. నిందితుడికి ఉరిశిక్ష వేయాలి అని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏదైతే ఈ చేసిండో ఈ దుర్మార్గుని వీళ్ళను అరెస్ట్ చేసి వీళ్ళను రిమాండ్ చేయడం ఖచ్చితంగా నడి రోడ్డు మీద వీళ్ళను ఉరిదీయాలి. ఇలా ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో తెలిసిన వెంటనే వీళ్ళు చేయడం కాదు, తెలిసిన వెంటనే వాని ఇంటిని ధ్వంసం చేసి వీని ఇక్కడే వాని కుటుంబంతో సహా వీని ఇక్కడనే నరికి చంపాలని చెప్పేసి నేను చేస్తాను. ఇలాంటి సంఘటనలు ఎవరైతే ఇంకొకసారి ఈ సంఘటన జరిగిందా, ఇది బయటకు వచ్చిందండి. ఇట్లా బయటికి రాని సంఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. ఇది లవ్ జిహాదీ అనే పేరు మీద ఇలా కేవలం హిందూ మహిళలనే టార్గెట్ చేసుకొని ఇలా వాని కళ్ళకు కనీసం చిన్నపిల్ల, వానికో కూడా ఒక చిన్న చెల్లి ఉంటుంది, వాని అక్కకో వాని చిన్న చెల్లి ఉంటుంది, కనీసం వాని కళ్ళకు కనిపించలేదా? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడే. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలను నడి రోడ్డు మీద ఉరిదీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తన ముందు మనిషి రూపంలో కనిపిస్తున్న ఆ రాక్షసుడు తన
కళ్ళతో ఆ చిన్నారిని కామంతో చూస్తున్నాడు అని గుర్తించలేని వయసు తనది. తన ముందు మనిషి రూపంలో కనిపిస్తున్న ఆ మృగం తనని ఏం చేస్తోందో కూడా తెలియని వయసు ఆ చిన్నారిది. రేపుకు గురైన మైనర్ బాలిక గురువన్నపేట ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో తన 2 చెల్లెళ్లతో ఆడుకుంటోంది. ఆ సమయంలోనే పక్కింట్లో ఉండే 20 సంవత్సరాల జేసీబీ డ్రైవర్ ఆ బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడున్న 2 చిన్నారులను బయటకు పంపించాడు. ఎందుకు తమను బయటకు వెళ్ళమంటూ అడుగుతున్నాడు, ఎందుకు తమను బయటకు పంపిస్తున్నాడో కూడా తెలుసుకోలేని వయసులో ఆ చిన్నారులిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. అంతే, ఆ మృగం, ఆ దుర్మార్గుడు, ఆ రాక్షసుడు తలుపులు మూసేసి ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడే తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడూ చూసే మనిషే, కానీ వాడి కళ్ళలో కామం. ఎందుకు నన్ను ఏం చేస్తున్నాడో కూడా తెలియని ఆ వయసులో చిన్నారి అంతటి అఘాత్యానికి గురైంది. ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. అంతేకాదు, విషయం ఎవరికైనా చెబితే చంపేస్తాను అని బాలికను బెదిరించాడు. భయపడిన ఆ బాలిక ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేకపోయింది. బాధ కలుగుతోంది, ఏడిపోస్తోంది. అయినా కూడా ఆ బాలిక భయంతో ఎవరికి ఏమీ చెప్పలేకపోయింది. శనివారం పాఠశాలకు వెళ్ళొచ్చిన బాలికకు తీవ్రంగా రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఏమైంది అని అడిగారు. సైకిల్ పై నుంచి పడినట్లు బాలిక చెప్పింది. కానీ బాధిత బాలిక 2 చెల్లెలు జరిగిన ఘటన మొత్తం తల్లిదండ్రులకు చెప్పారు. అంతే, ఆ తల్లిదండ్రుల ఆగ్రహానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు వెంటనే ఆగ్రహానికి గురయ్యారు. విషయం ఎవరికి చెప్పొద్దని బాలికను నిందితుడు బెదిరించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తాను అని చెప్పాడు. భయపడిన బాలిక ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. శనివారం పాఠశాలకు వెళ్ళొచ్చిన బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఏమైంది అని అడిగారు. సైకిల్ పై నుంచి పడిపోయాను అని ఆ బాధిత బాలిక చెప్పింది. కానీ బాధిత బాలిక 2 చెల్లెలు జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పారు. అంతే, ఆ తల్లిదండ్రుల కాళ్ల కింద భూమి కదులుతున్నట్టుగా అనిపించింది. గుండె పగిలినంత పనయింది. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు కూడా చెప్పారు. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఒక్కసారి ఆ బాధిత బాలిక చెల్లెళ్ళు తల్లిదండ్రులకు ఏం చెప్పారో విందాం. మీరు ఉన్నారు కదా, మిమ్మల్ని ఏమన్నా అన్నాడు ఆయన? పొమ్మన్నాడు. గట్టిగా మూసిండు. ఎటు తీసుకోపోయాడు అంటే మిమ్మల్ని బెదిరించిండు? ఏమైనా బెదిరించిండు. సైకిల్ కార్ తీసుకోపోయిండు. సైకిల్ కార్కి ఏమన్నాడు మరి? ఎవరున్నారు ఇంట్లో? ఎవరెవరున్నారా మా రోజు? నేను, మా అక్క, నేను ఉన్నా. ఓకే. చిన్న పిల్లలు దేవుడితో సమానం. ఆ వయసున్న పిల్లలు అబద్ధాలు చెప్పలేరు. చూసారు ఆ చిన్నారి చెప్పిన మాటలు? తమను బెదిరించి బయటకు పంపేసి ఆ తర్వాత తలుపులేసి తమ సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. ఎందుకు బయటకు వెళ్ళమన్నాడో కూడా తెలియని ఆ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. తల్లిదండ్రులు ఆ బాలిక చెప్పిన మాటలు విన్న తర్వాత వెంటనే తమ బిడ్డను ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. విషయాన్ని పోలీసులకు కూడా చెప్పారు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి కుటుంబం మొత్తం ఇంటికి తాళం వేసుకొని పారిపోయింది. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో నిందితుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. వాళ్ళ ఇంటికి నిప్పంటించి వాళ్లకు చెందిన వాహనాలను కూడా ధ్వంసం చేశారు. వెంటనే అక్కడకు పోలీసులు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం గురవన్నపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ అక్కడ విధించారు. కానీ ఈ వార్త చూస్తున్న మీరు, తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఈ దుర్మార్గుడికి మీరు విధించాలి అనుకుంటున్న శిక్ష ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.